ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడం చూస్తూ ఉన్నాము. ప్రభు శరీరంలో చేయి వేసే మనల్ని మనం పరీక్షించుకోవాలి. అయితే ఏ విషయంలో పరీక్షించుకోవాలంటే ప్రియులారా, ఒక ఖచ్చితమైన మాట మనకి ఇక్కడ కనబడుతూ ఉన్నది. 11వ వచనంలో అంటూ ఉన్నాడు, చాలా మందిలో ఈ యొక్క లక్షణము ఉన్నది. మీలో చాలా మంది ఈ స్వభావం కలిగి ఉన్నారు. ఇది మంచి స్వభావం కాదు, ఈ మంచి అలవాటు కాదు ఇది. కనుక ఇదిగో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీలో ఈ యొక్క అలవాటు ఉంటే దానిని మానుకోండి అని చెప్పడం మనము చూస్తూ ఉన్నాం. ఏమిటా స్వభావము? 11వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. అటువలే పరిచర్య చేయు స్త్రీలను మాన్యులై కొండెములు చెప్పిన చెప్పని వారును మితానుభవం గల వారును అన్ని విషయములలో నమ్మకమైన వారై ఉండవలెను. ఏమి పరీక్షించుకోవాలి ఇక్కడ? మనం ఏమి ఒప్పుకోవాలండి? కొండెములు చెప్పే స్వభావం మనలో చాలా మందికి ఉంది. ఏమండి, పౌలు గారు తిమోతికి రాస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. సంఘ పెద్దలుగా నియమించబడిన వారి గురించి కానీ, విశ్వాసులుగా ఉన్న వారి గురించి కానీ, సంఘ కమిటీ వారి గురించి కానీ ఈ మాట చెప్తూ ఉన్నాడు. మీలో చాలా మంది కొండలు చెప్పే స్వభావం ఉంది. కొండెములు చెప్పి గొడవలు పెట్టించే స్వభావం మీలో ఉంది. మీలో ఆ దుర్బుద్ధి మీలో ఉంది కనుక అటు యొక్క దుర్బుద్ధిని మీరు మీలో నుంచి తీసివేసుకోండి. అది మంచి స్వభావము కాదు. అలాంటి స్వభావము కలిగిన వారు ఎవరు కూడా క్రీస్తు బిడ్డలుగా ఉండనేరరు. అలాంటి కొండాలు చెప్పే స్వభావం కలిగిన వారు ఎవరు కూడా క్రీస్తు యొక్క సంఘములో, సంఘ కమిటీ బిడ్డలుగా ఉండనేరరు. కనుక మీలో ఎవరికైనా ఇలాంటి కొండాలు చెప్పే స్వభావము మీలో ఉంటే దానిని ఇప్పుడే మీ నుంచి తీసివేసుకోండి. దానిని మీ నుంచి తీసివేసుకోండి. కొండెములు చెప్పడం అంటే ఏమిటి? చాడీలు, ఒకరిపైన ఒకరికి లేనిపోనివి కల్పించి చెబుతూ ఉంటారు. ఏమండి, ఇక్కడ మాట్లాడింది ఒకటి ఉంటుంది, అక్కడ మాత్రము 1కి 4 తలిగించి చెప్పేస్తారు. 1కి 4 తలిగించి చెబుతూ ఉంటారు. ప్రియులరా, ఇలాంటి వాళ్ళు ప్రియులరా దేవుని బిడ్డలు కానేరరు. కొండాలు చెప్పేవారు దేవుని బిడ్డలు కానేరరు అంతే. ఎందుకంటే కొండెము చెప్పినవంటే, తాకట్లు చెప్పినవంటే, చాడులు చెప్పినవంటే ఇద్దరి మధ్యలో వైరము కలిగించి ఆ ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి వైరము కాస్త ప్రియులారా గమనించండి, అది మాట పెరిగితే 2 కుటుంబాల మధ్యలో వైరము కలుగుతూ ఉంటుంది. 2 కుటుంబాల మధ్యలో అసమాధానాన్ని మరి క్రియేట్ చేసిన వారిగా ఉంటారు. 2 కుటుంబాల మధ్యలో అసమాధానం ఉన్నప్పుడు, అశాంతి ఉన్నప్పుడు వారు దేవుని బిడ్డలుగా కొనసాగలేరు. దేవునికి దూరస్తులైపోతారు. కనుక వాళ్ళని దూరస్తులుగా చేసింది, వాళ్ళని దూరపరిచింది, దేవునికి మరి దేవుని సన్నిధికి వారిని రాకుండా చేసింది నీవే. కనుక అట్లాంటి స్వభావము నీలో గనక ఉంటే దానిని తీసివేసుకో. కొండెములు చెప్పడము మంచిది కాదు అని దేవుని వాక్యము చేత మనకు తెలియపరచడము మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా గమనించండి, సొలొమోను రాసినటువంటి సామెతలు 10వ అధ్యాయము ఇతను కొండెములు చెప్పటం వల్ల ఏంటి ఇతని బుద్ధి అంటే ప్రియులరా ఇక్కడ మనం చెప్పడం చూస్తున్నాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి. అంతరంగమున పగ ఉంచుకునేవాడు అబద్ధికుడు, కొండెము ప్రచురము చేయవాడు బుద్ధిహీనుడు. చాలా ఇతనిలో ఏముందంటండి? కొండాలు చెప్పడానికి ముఖ్య కారణం ఏంటి? బుద్ధిహీనత. ఏమిటి? కొండాలు చెప్తున్నారంటే అతనిలో ఏమి లేదు, బుద్ధి లేదు. బుద్ధి లేక కొండాలు చెప్తారు.
బుద్ధి లేని వారు కొండెములు చెప్పడము, తాకట్లు చెప్పడము, గొడవలు పెట్టించడం, వీళ్ళకి వేరే పని ఇంకా ఉండదు. వీళ్ళకి ఇదే ఒక ప్రత్యేకమైన పని. ఈ పనిని పెట్టుకొని వీళ్ళు ముందు కొనసాగుతూ ఉంటారు. ఎవరైనా ఇద్దరు వ్యక్తులు మంచిగా స్నేహంగా ఉన్నారనుకోండి, మంచిగా ప్రేమగా ఉన్నారనుకోండి, ఎప్పుడు వాళ్ళిద్దరిని చీర్చాలా అనే ఆలోచన వీళ్ళలో కలుగుతుంది. ఆ మంచిగా ఉండే వీరిలో ఎప్పుడు నిప్పు రాబెట్టాలనే చూస్తూ ఉంటారు. ప్రియులారా గమనించండి, వీరిలో మొదటిగా ఏం లేదంటే బుద్ధి లేదు. ప్రియులారా గమనించండి. ఇంకొకటి, ఇంకొందరు ఉంటారు కొండేళ్ళు చెప్పేవాళ్ళు. ఎలా ఉంటారంటే, ఇప్పుడు ఒకరి మీద కోపం ఉందనుకో, దాన్ని కాస్త ఎలా మలుచుకుంటారు? కోపాన్ని ఎలా మలుచుకుంటారండి? 18వ వచనం చదవండి ఒకసారి. అంతరంగమున పగ ఉంచుకున్నవాడు అబద్ధికుడు. చాలు. కొండెములు చెప్పాలనే ఈ వ్యక్తిలో వచ్చే ఆలోచన మొదటిగా ఒక వ్యక్తి పైన ఏముంచుకున్నాడు? పగ ఉంచుకున్నాడు కనుకనే, ప్రియులారా గమనించండి, అతని పైన పగ ఉంది కనుకనే అతన్ని ఎలా సాధించాలంటే ఏదో ఒక అబద్ధము చెప్పి, ఏదో ఒక చాడీలు చెప్పి, అతని పైన మరి ఎవరైతే ప్రేమగా ఉన్నారో వారిని దూరం చేసి, అతని మాట ఎవరు వినకుండా చూసి, అతనికి ఎవరు లోబడకుండా చేస్తే ఇతనికి ఏముంటుంది? అప్పుడు చల్లగా ఉంటుంది. ఇతనికి ఏమవుతుంది? అప్పుడు చల్లగా అవుతుంది. ఐస్ గడ్డ మీద కూర్చుంటే ఎంత చల్లగా ఉంటాడో ఇతని మనసు అప్పుడు అంత చల్లబడుతుందండి.